నెగిటివ్ కోణంలో ఉండే సినిమాలు నేను చేయలేనని అంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. 3 దశాబ్దాల టాలీవుడ్ కెరియర్లో ఎన్నో క్రియేటివ్ సినిమాలు తీసి జాతీయ అవార్డు సైతం తన సినిమాలకు వచ్చేలా చేసుకుని తనకంటూ సొంత బ్రాండ్ని ఇమేజ్ను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. అయితే మొదటి సినిమా గులాబీతో ప్రయాణం మొదలుపెట్టి నిన్నే పెళ్లాడుతా, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, చందమామ, మహాత్మా ఇలా ఎన్నో సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా రకరకాల బ్యాక్ డ్రాప్స్లో సినిమాలు చేస్తూ నిన్నటి రంగమార్తాండ దాకా ప్రశంసలు అందుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు రంగమార్తాండ లాంటి జీవితపు ఫిలాసఫికల్ చిత్రం కూడా థియేటర్స్లో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. కానీ ఈ సినిమాకు ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ నేపథ్యంలో తన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఖచ్చితంగా ఇక మీదటి నుంచి సినిమాలే తీస్తానంటూ నమ్మకంతో ఉన్నారు కృష్ణవంశీ. కూతురు ఎక్కడుంది అంకుల్? పెళ్లి చేసేస్తే పాడగట్టి పంపించినట్టే. కూతురు చచ్చిపోయింది. అది కాదే, అల్లుడు గారికి ఇబ్బంది అవుతుంది. అయితే తన తదుపరి చిత్రం ఎవరు ఊహించని విధంగా అన్నం టైటిల్తో మెగాస్టార్ బాలయ్య లాంటి పెద్ద హీరోతో తీయబోతున్నానని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమాతో మరోసారి పాత కృష్ణవంశీని చూస్తారంటూ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పూర్తి చేసుకునే దశలో ఉందని, అతి త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు ప్రకటిస్తానని కృష్ణవంశీ ఇంతకుముందు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ అన్ని విషయాలపైన యాక్టివ్గా అప్డేటెడ్గా ఉండే కృష్ణవంశీ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లను బాగా వాడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన తన అభిమానులతో పలు విషయాలు పంచుకున్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఒకరిద్దరు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా ఓపెన్గా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు ఏంటి, ఆయన ఏమని సమాధానం ఇచ్చారో చూస్తే, కృష్ణవంశీ సార్, మీరు కంప్లీట్ హారర్ జోనర్లో ఓ మూవీ చేస్తే చూడాలని ఉందంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టారు. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ, నాకు కూడా హర్రర్ ఫిల్మ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది, తప్పకుండా చేద్దాం, వేరే లెవెల్లో ఈ కాన్సెప్ట్ ట్రై చేద్దాం, కొంచెం టైం పడుతుందన్నారు. అలాగే ఓ రాబరీ సినిమా కూడా చేయాలని మరో ఫ్యాన్ కోరగా, తప్పుని గొప్పగా కీర్తించకూడదు, అలాంటి సినిమాలు నేను చేయను కూడా, సినిమా అనేది ప్రజల మనసుల్లో తప్పుడు ఆలోచనలను రేకెత్తించకూడదని నేను భావిస్తున్నానని కృష్ణవంశీ బదిలిచ్చారు. ఇక శ్రీ ఆంజనేయం సినిమా గురించి ఒక అభిమాని ప్రస్తావిస్తూ, శ్రీ ఆంజనేయం లాంటి భక్తిరసమైన సినిమాలో హీరోయిన్ చార్మిని ఎందుకంత బోల్డ్గా, గ్లామర్గా చూపించారని ప్రశ్నించారు. దీనికి కృష్ణవంశీ బదిలిస్తూ, తప్పేనండి, నన్ను క్షమించండి. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులని రాసుకొచ్చారు. అయితే దీనికి అర్థం రాంగ్ టైంలో, రాంగ్ సిచ్యువేషన్లో చేయకూడని పని చేశానంటూ కృష్ణవంశీ ఇండైరెక్ట్గా చెప్పాడని నెటిజన్స్ భావించారు. ఏది ఏమైనా కృష్ణవంశీ తన సినిమాలపైన ఎలాంటి అభిప్రాయాలు తెలిపినా తెలుగు సినీ రంగానికి తక్కువ సినిమాలే ఇచ్చినా అద్భుతమైన సినిమాలు ఇచ్చారని, ఆ చిత్రాలు చూసి ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు.